మళ్ళీ ఇంకో కోణం వదిలేసామనుకో, మన జ్ఞానం సరిగ్గా హ్మ్. స్టాండర్డ్ చేసుకోలేము. రాంత జ్ఞానాన్ని మొత్తం బేస్‌మెంట్ ఏమిచ్చారు? నువ్వే సృష్టికర్తవి, నువ్వే దైవాన్ని, నీ జీవితానికి నువ్వే బాధ్యుడివు అని మనకి ఆ బేస్‌మెంట్ ఇచ్చారు. ఆ బేస్‌మెంట్ దాన్ని ఆధారం చేసుకునే మిగతా అన్ని పాయింట్స్‌ని చూడాలి. పర్సనాలిటీ ఉందని చెప్పేసరికి పర్సనాలిటీలో ఉన్నానని చెప్పేసి బేజారు పడిపోయి మనము తక్కువ చేసేసుకోవడం కాదు. ఏం చేయాలి? నేను దైవాన్ని కానీ పర్సనాలిటీ అనేది ఎక్స్‌పీరియన్స్‌గా వచ్చింది. ఇది ఈ ఈ ఎక్స్‌పీరియన్స్‌కి ఈ పర్సనాలిటీ అవసరం గాబట్టే వచ్చింది. దీన్ని నేను యాక్సెస్ చేసుకున్నాను గాబట్టే వచ్చిందని జెప్పేసి మనము ఎంత హయ్యర్ స్టేట్‌లోంచి చూస్తామో అది అంత చిన్నదిగా కనిపిస్తూ ఉంటుంది. అంత సున్నితంగా దాన్ని తీసేయగలుగుతాం. అంత మృదువుగా దాన్ని తీసేయగలుగుతాం, తొలగించేయగలుగుతాం. అంత ప్రేమగా, కరుణగా ఉండగలుగుతాం అక్కడ ఆ విషయంలో కూడా. అక్కడ మళ్ళీ జడ్జిమెంట్ చేసి ఇది ఎందుకు ఇలా చేయందని చెప్పేసి మనం విక్టిమ్ అయిపోవడం అనేది ఏది ఉండదనమాట. బేస్‌మెంట్ ఎప్పుడు స్ట్రాంగ్‌గా ఉండాలి. నువ్వే దైవానివి, నువ్వే క్రియేటర్‌వి. నే ఈ సృష్టి అంతా కూడా దైవమే కదా మాస్టర్. సృష్టి అంతా దైవమే. మరి సొసైటీ సొసైటీ ఉంది, డార్క్ ఎనర్జీ ఉంది, తర్వాత పర్సనాలిటీ ఉంది. అంటే ఈ రెండిటిని ఎలా బ్యాలెన్స్ చేస్తున్నారు చెప్పండి? పరస్పరం విరుద్ధం కదా ఇది. అంతా దైవమే అన్న మాట మన జ్ఞానంలో ఉంది. ఇది సొసైటీ, ఇది పర్సనాలిటీ, డార్క్ ఎనర్జీ, లోయర్ ఫ్రీక్వెన్సీ ఇవి ఎక్కడి నుంచొచ్చాయి చెప్పండి మాస్టర్? వీటిని ఎలా బ్యాలెన్స్ చేస్తున్నారు మీరు? హ్మ్. ఇది